హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో మామిడికాయ ఉంటే నేను చూపించే ఈ మామిడికాయ కర్రీని డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మస్ట్ ట్రై రెసిపీని వెంటనే సేవ్ చేసుకొని ట్రై చేయండి. రండి రెసిపీలోకి వెళ్దాము. ముందుగా ఒక మామిడికాయ కొంచెం పులుపు తక్కువ ఉండేది తీసుకోండి. మరి పులుపు ఉంటే కూడా కర్రీలోకి బాగుండదు. మనం తినేలా ఉండాలి మామిడికాయ. అలాంటి మామిడికాయని తీసుకొని ఇలా కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా, మరి చిన్నగా ఉంటే కూడా మెల్ట్ అయిపోతుంది మామిడికాయ కర్రీలో. అందుకే కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూన్ ఉద్దిపప్పుని యాడ్ చేసి ఉద్దిపప్పుని లైట్గా వేయించుకోండి. ఉద్దిపప్పు కొంచెం ఫ్రై అయినాకే మసాలాలన్నీ యాడ్ చేయాలి. అన్నీ ఒక్కసారిగా యాడ్ చేస్తే మనకి ఉద్దిపప్పు ఫ్రై అవ్వదు. కొంచెం ఫ్రై అయినాక 1/4 స్పూన్ మెంతులు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిరకాయలు, చిన్న పీసు పట్ట, 2 లవంగాలు, 1 స్పూను నువ్వులను యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మసాలాని మాడనివ్వకండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా ఇంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. చల్లారాలి మసాలా. చల్లారినాక మిక్సీలో యాడ్ చేసుకొని బాగా పౌడర్ చేసుకోండి. మసాలాని ఇలా పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు ఇదే జార్లోనే ఒక ఆనియన్ యాడ్ చేసుకోండి. మీడియం సైజు ఒక ఆనియన్ చాలు. 1/2 కప్పు టెంకాయ, 5-6 తెల్లగడ్డను కూడా యాడ్ చేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. కొంచెం నీళ్ళు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి మసాలాని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక తాళింపు పెట్టుకోండి. ఒక 2-3 మెంతులు యాడ్ చేసుకోండి. జీలకర్ర, ఆవాలు యాడ్ చేసి తాళింపు కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. 10 వరకు స్మాల్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర స్మాల్ ఆనియన్స్ లేదంటే మీడియం సైజ్ ఒక ఆనియన్, నార్మల్ ఆనియన్ని యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసి. ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, మీడియం సైజ్ ఒక టమాటోని యాడ్ చేసుకోండి. టమాటో బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి పసుపు, 1 స్పూను ధనియాల నూనె యాడ్ చేసుకోండి. మీకు చిల్లీ పౌడర్ కావాలంటే యాడ్ చేసుకోండి. నాకు మసాలాలో ఉండే రెడ్ చిల్లీనే సరిపోతుంది, అందుకే చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు. కానీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగినాక మనం గ్రైండ్ చేసిన మసాలాను యాడ్ చేసుకొని వేయించుకోండి ఒక 5 మినిట్స్. మసాలాలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ వేగినాక ఇప్పుడు ఇందులోకి సాల్ట్, నీళ్ళు యాడ్ చేసి పల్సగా చేసుకోండి. మసాలా ఒక బాయిల్ వచ్చినాక మనం కట్ చేసుకున్న మామిడికాయ, చిన్న పీసు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీకు బెల్లం వద్దంటే స్కిప్ చేసుకోండి, కానీ యాడ్ చేస్తే మాత్రం పులుపు కారం బాగా బ్యాలెన్స్ అయ్యి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మామిడికాయ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఈ మామిడికాయ కర్రీ వెంటనే సర్వ్ చేసేదానికంటే కూడా ఒక 1 అవర్ ఆగి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకి. మీరు ఈ మామిడికాయ కర్రీని ట్రై చేసి కామెంట్స్